పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని తుమ్మలపల్లి యురేనియం టైలింగ్ ప్లాంట్ ఎత్తును పెంచాలంటే కనం కింద కొట్టల గ్రామస్తులకు నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాత ఎత్తు పెంచుకోవాలని పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆర్డీఓకు విన్నవించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యురేనియం టైలింగ్ ప్లాంట్ వల్ల నష్టపోతున్న కనం కింద కొట్టల రైతులకు 1,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. ఇదే విషయంలో పలుమార్లు కడప జిల్లా కలెక్టర్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యురేనియం టైలింగ్ ప్లాంట్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లుగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోనే పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం లింగాల మండలం ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఉంది, సింహాద్రిలో నెంబర్ 2 ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇది చెప్పే కడప జిల్లాతో పోల్చుకుంటే పులివెందుల కాన్స్టిట్యూన్సీ తలసరి ఆదాయం అందరికన్నా నెంబర్ 1లో ఉంది. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఎట్లా చేసినామంటే 100% హార్టికల్చర్తోనే వస్తుందని చెప్తున్నారు. మనం గత ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు, కానీ ఆయన 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి చెప్పి ఏ రోజు ఇలాంటి వాటికి ఆ రేటు పెంచింది లేదు, తర్వాత ఇచ్చింది లేదు. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి రైతులకు ఎంతో ప్రాణప్రదమైన డ్రిప్ మెటీరియల్ కూడా 5 సంవత్సరాలు సప్లై చేయకుండా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు నిజంగా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, డ్రిప్ అప్లై చేసిన వారం 10 రోజులకు మనకు వస్తుందా లేదా చెప్పండి. ఈ మధ్యనే ఆర్టీసీ బస్సులో కూడా స్త్రీ శక్తి పథకం ఇచ్చాం.